హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ టైలింగ్ వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో 44 సైజ్ బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ క్లాత్ అనేది క్లోజ్డ్ సైడ్, అంటే మడత ఉన్న వైపు మన వైపు ఉండాలి. ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్లో ఉండేట్లుగా చూసుకొని ఇలా క్లాత్ని అయితే వేసుకొని మన క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ ఒక లైన్ గీసుకోండి. పైన పావు ఇంచుకి మన నడుము ఫిల్ట్ యాడ్ చేసుకోవాలి కదా బ్లౌజ్కి, దానికోసం మరొక లైన్ గీసుకుని తర్వాత బ్లౌజ్ లెంత్ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే చూసుకోవాలి. లాగొద్దు, ఎక్కడ మనకి లాగే చోట మనకి బ్యాక్ డాట్ పోస్తాం కదా అక్కడ తీసుకోవాలి. అక్కడ ఇలా స్ట్రైట్గా లాగితే మనకి స్ట్రైట్గా రావాలన్నమాట, క్లాత్ క్రాస్గా లేకుండా. అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, మరీ లాగొద్దు. తీసుకొని లెంత్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కూడా షోల్డర్ కుట్ల కోసం ఖర్చు కోసం మార్క్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ నడుం సైజ్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగానే 2-3 ఇంచెస్కి జరుపుకుంటూ చూసుకోండి. కొత్త వాళ్ళైతే ఈ బ్లౌజ్ నడుం సైజ్ ఎంత ఉంది అనేది చూసుకొని దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇలా మధ్యలో ఫోల్డ్ చేస్తే అది టోటల్ నడుములు 2 భాగాలు అవుతుంది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేస్తే మనకు ఒక భాగం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్కి 2 భాగాలు, ఫ్రంట్కి 2 భాగాలు తీసుకోవాలి కదా. దాంట్లో ఒకటైతే 4 భాగాలు చేసుకుని ఒక భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, ఈ బ్యాక్కి 2 భాగాలు, ఫ్రంట్కి 2 భాగాలు ఇలా మార్క్ చేసుకుని ఒక 1 ఇంచు మధ్యలో డాట్స్ పోసుకోవాలి కదా. దానికోసం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే 1.5 అయినా తీసుకోవచ్చండి. అది మన ఇష్టం, కస్టమర్ చాయిస్. అది ఖర్చు ఎక్కువ కస్టమర్ అడిగితే మాత్రం 2 ఇంచెస్ ఇంకా పైన పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టాను. తర్వాత మనం లెంత్ మార్క్ అయితే పెట్టుకున్నా కదా, అక్కడైతే ఒక లైన్ గీసేసి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి నెక్ హైట్ కోసం నేను ఇక్కడైతే చూసుకుంటున్నాను. నడుము మార్కుని మధ్యలో ఫిల్ చేసి ఒక మార్క్ పెట్టేసుకున్నాను అనమాట నడుము దగ్గర. ఇలా నెక్ దగ్గర కూడా షోల్డర్ కుట్లు 2 ఒక చోటికి తెచ్చి ఒక మార్క్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఆ 2 మార్క్స్ని పెట్టుకుని నెక్ హైట్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచుకి పైన మరొక మార్క్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఖర్చు. ఇక్కడ షోల్డర్ దగ్గరే 1/2 ఇంచ్ తీసుకోవాలి, నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోద్ది. గీసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోండి. తర్వాత బ్లౌజ్ చెస్ట్ ఎంత ఉంది అనేది చెస్ట్ తర్వాత చూసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పక్కన మన సైడ్ ఆర్మ్ డౌన్ అయితే ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను బ్లౌజ్లో ఉన్నట్లుగాని. మనకి సైడ్న ఫస్ట్ కుట్టు ఉండేది కదా, ఆ కుట్టుకి ఖర్చుతో కలిపి అయితే మార్క్ చేసుకున్నాను. మీకు వీడియో గమనిస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. తర్వాత బ్లౌజ్ చెస్ట్ ఎంత ఉంది అనేది ఇలా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా సాగదీయొద్దు, జస్ట్ అలా పట్టుకుని బ్లౌజ్ సైజ్ ఎంత ఉంది అనేది చంకలో ఫస్ట్ కుట్టు ఉండేది కదా, ఆ కుట్టు వరకు చూసుకోవాలండి. మరీ మిడిల్లో కాకుండా, అంటే చంక కుట్టు కన్నా కొంచెం 1/2 ఇంచ్ కిందకు చూసుకోండి. మీకు కరెక్ట్గా చెస్ట్ సైజ్ ఎంత ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. చూసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. మీకు ఎలా చూడాలి అనేది తెలియకపోతే లాస్ట్ వీడియోలో మనం చెస్ట్ ఎలా ఈజీగా నోట్ చేసుకోవచ్చు అనేది కూడా మన లాస్ట్ వీడియోలో చాలా ఉంది. ఈ విధంగా చూసుకోవాలంటే ఇలా ఉక్సులు పట్టి దగ్గర నుండి జస్ట్ అలా లాగకుండా పెట్టుకుంటే మనకి చెస్ట్ సైజ్ అనేది తెలిసిపోతుంది. మనం 1 ఇంచ్ ఫిల్టర్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ కూడా ఖర్చు మీరు ఎంత తీసుకుంటున్నారో అంత మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇలా లైన్స్ అయితే గీసేసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ ఆర్మ్ సైజ్ ఎంత ఉంది అనేది క్లియర్గా నోట్ చేసుకోండి. ఇలా బ్లౌజ్ని నీట్గా సెట్ చేసుకుని మనం ఆర్మ్ సైజ్ ఎప్పుడు కూడా లోపల సైడే తీసుకోవాలి. ఇలా 1-2 సార్లు నీట్గా సర్దుకుని చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ కుట్టు ఉండిద్ది కదా, అక్కడ వరకు చూసుకోండి. ఇలా ఫస్ట్ కుట్టు వరకు చూసుకొని అది ఎంత ఉంది అనేది ఒక పక్కన నోట్ చేసుకోండి. మీకు నడుము సైజ్ కూడా ఇలా ఏ మార్క్స్ అయినా ఒక పక్కన నోట్ చేసుకుంటే మీకు గుర్తుగా ఉండేది అనమాట. ముందు వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక్కడ పావు తక్కువ 10 ఉంది కదా, అంటే ఇది పెద్ద సైజు బ్లౌజే. ఆర్మ్ సైజు 10 వరకు వెళ్ళింది కాబట్టి ఇదైతే పెద్ద సైజు బ్లౌజే. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను పావు తక్కువ 3 తీసుకుంటున్నాను. 3 అయినా తీసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి.
కానీ ఏంటంటే మనకి నెక్కులు భుజాలు వెడల్పు ఇష్టం లేని కస్టమర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం అంత నెక్ విడ్త్ అయితే తీసుకోకూడదు. ఇక్కడ నేను పావు తక్కువ 3 తీసుకుంటున్నాను. షోల్డర్ విడ్త్ ఏమో 3.5, అంటే మొత్తం టోటల్ షోల్డరు 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ కస్టమర్కి నేను. ఇలా 6 ఇంచెస్, ఇదే 6 ఇంచెస్ని కింద కూడా నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా చెస్ట్ పాయింట్ తిన్నంగా మనం చూసుకోవాలి. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ మార్క్ అనేది బ్లౌజ్ని బట్టి తీసేసుకున్నాను. మామూలుగా అయితే షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ మార్క్ కూడా అంతే తీసుకుంటే సరిపోద్ది. తర్వాత సెట్ చేసుకోవాలి దాన్ని మనం చెస్ట్కి మ్యాచ్ అయ్యేట్లుగా. ఈ మిడిల్లో 1.5కి అయితే మార్క్ చేసుకున్నాను. 1.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ ముడతలు అవి వస్తున్నాయి అనుకున్నప్పుడు 1.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ మార్క్ అనేది, ఆర్మ్ సైజ్ అనేది పావు తక్కువ 10 రావాలి. ఇక్కడ చూస్తే నాకు 10.5 వరకు వచ్చింది. అంటే ఆర్మ్ డౌన్ మార్కు నాకు ఎక్కువైందనమాట. అందుకని పైకి ఒక 1/2 ఇంచ్ గీసుకొని ఇక్కడి నుంచి ఈ కార్నర్లో 1.5కి ఒక మార్క్ పెట్టేసి మళ్ళీ ఆర్మ్ సైజ్ రౌండ్ అనేది గీసుకుంటున్నాను. గీసి ఇప్పుడు చెక్ చేస్తే నాకు ఆర్మ్ సైజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎక్కువ తక్కువ లేనప్పుడు ఇలా సెట్ చేసుకొని ఆర్మ్ సైజ్ అనేది చెస్ట్ సైజ్కి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఇలా పావు తక్కువ 10 అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 1కి 2 సార్లు చూసుకోండి. ఇలా కరెక్ట్గానే వచ్చేసింది నాకు. అంటే బ్లౌజ్ని బట్టి ఆర్మ్ డౌన్ పెట్టుకుంటే మనకి సెట్ అవ్వలేదు చెస్ట్ మార్కు. పైకి కొంచెం తగ్గిస్తే సెట్ అయిందనమాట. ఇక్కడ నెక్ విడ్త్ పావు తక్కువ 3 పెట్టాం కాబట్టి కింద 3కి ఒక పావు ఇంచ్ యాడ్ చేసి 3కి మార్క్ చేసి ఒక లైన్ అయితే గీసుకోండి. గీసేసుకొని ఈ బాక్స్లో నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి మీరు కావాలంటే ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా మన చెస్ట్ దగ్గర నెక్ వరకు కూడా మీరు ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కుట్టు నుంచి మనం మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టి చూసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే రీచెక్ చేసుకోవచ్చు అనమాట. మనం కరెక్ట్గా కట్ చేసావా లేదా అనేది కూడా చిన్న చిన్న పాయింట్స్ అనేది చూసుకోండి, మీకు డౌట్ లేకుండా ఉంటుంది. తర్వాత షోల్డర్కు 1/2 ఇంచ్ వదిలేసి కింద నుంచి ఇలా పెట్టేసుకుని నెక్ రౌండ్ అనేది బ్రాడ్గా లేకుండా ఈ బ్లౌజ్కి ఉన్నట్టు వచ్చిందా అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా చూసారు కదా, మనం గీసిన మార్క్కి ఒక పావు ఇంచ్ యువతల పెట్టి కొలుచుకోండి. అంటే ఇప్పుడు కటింగ్ అయ్యాక మనం స్టిచ్ చేస్తాం కదా, ఆ పావు ఇంచ్ యువతలకి నెక్ అనేది చుట్టూ పెట్టుకుని చూసుకోండి. చూసారు కదా, చెస్ట్ కూడా మీరు ఈ విధంగా ఉక్సులు పట్టే నుంచి జస్ట్ అలా పెట్టేయాలి. చెస్ట్ ఎప్పుడు కూడా లాగొద్దు. మరొకటి ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నెక్ తిన్నంగా ఇలా పెట్టుకుని చెస్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ కుట్టు వరకు రావాలి మనం వేసిన మార్కు. ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా. ఇలా అయినా సరే మనం చెస్ట్ అనేది తెలుసుకోవచ్చు. 1కి 2 పాయింట్స్ తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా అయితే చూసుకోండి. చూసుకుని ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఏమైనా రాంగ్ మార్క్ చేస్తే అది కట్ చేయకుండా దాని మీద ఇలా గీతలు గీస్తే అది రాంగ్ మార్క్ అని మీకు గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఆర్మ్ సైజ్ దగ్గర ఒక చిన్న కట్ అయితే పెట్టేసుకొని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే డాట్స్ పోసుకోవాలో అక్కడ మధ్యలో ఒక చిన్న కట్ పెట్టేస్తే మనకి బ్యాక్ కటింగ్ అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఇలా క్లాత్ని అయితే తీసుకోండి, ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ క్లాత్ సింగిల్ ఫోల్డింగ్ మీద ఉంది, ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఆర్మ్ సైజ్ అంతా పావు తక్కువ 10 కదా, దానికి ఖర్చు కలిపితే ఎంతో దాన్ని మనం ఇక్కడ వచ్చేట్లుగా చూసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ అయితే పడతాయి అనమాట. హ్యాండ్కి కంపల్సరీ జాయింట్స్ పడతాయి ఈ సైజు వాళ్ళకి. ఇలా ఖర్చుతో కలిపి ఖర్చు 2 ఇంచులు కూడా కలిపి ఆర్మ్ సైజ్కి పావు తక్కువ 12 వచ్చింది అనమాట. ఈ 12 ఇక్కడ క్రాస్గా పెట్టుకుంటే వచ్చిందా లేదా అని చెక్ చేసుకుని ఈ క్లాత్ని అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేయటం మూలంగా మరి మధ్యలోకి మడత పెట్టేసి కటింగ్ చేసుకోవచ్చు, కానీ జాయింట్స్ అనేది మనకి 4 సైడ్స్ పడతాయి. దానికన్నా ఇలా ఒక సైడ్ జాయింట్ పడేట్లుగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను.
ఇలా ఖర్చు ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ అయితే చేశాను. పావు తక్కువ 11 కదా మనకి ఖర్చుతో కలిపేసి, పావు తక్కువ 12లో కొంచెం తీస్తే పావు తక్కువ 11 స్ట్రెయిట్గా కూడా చూసుకోవచ్చు కొలత అనేది, లేదంటే క్రాస్గా కూడా చూసుకోవచ్చు. మీరు వీడియోని గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా లెంత్ ఎంత ఉంది అనేది కూడా ఒక మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చుకి మరొక మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది నేను 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ ఈ సైజు వాళ్ళకి 9 మీద ఆర్మ్ సైజ్ వచ్చింది కాబట్టి 3.5 హ్యాండ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ నుంచి చూసుకోండి, పావు తక్కువ 11 ఉండాలి. ఇక్కడ మనకి ఖర్చుకి ఎంత పెట్టామో అంత మార్క్ చేసేయండి. ఇక్కడ 2.5కి ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకుని పెద్ద సైజు కాబట్టి 2.5, లేదంటే 2.5 చిన్న సైజు వాళ్ళకి 2.5 పెట్టుకుని ఈ 2 మార్క్స్ని కూడా ఇలా కలుపుకొని జస్ట్ ఈ కార్నర్లో ఒక పావు ఇంచుకి మలుపు తిరిగేట్టుగా చూసుకొని మళ్ళీ మిడిల్లో వచ్చేసేట్లుగా స్ట్రైట్గా గీసుకొని కింద మళ్ళీ ఒక పావు ఇంచు కిందకి పెట్టాను. చూసారు కదా, వీడియోని గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఎలాంటి సైజెస్ బ్లౌజ్ కావాలి, ఎలాంటి కటింగ్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేనైతే ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. ఇప్పుడు సేమ్ ఎలాగైతే మనం డ్రాయింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ సైడ్ని కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి. ఈ మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టేసేయండి. ఈ ఆర్మ్ సైజ్ దగ్గర కూడా ఒక చిన్న కట్టు పెట్టేసి హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోండి. మనం ఆర్మ్ సైజ్ మార్క్ దగ్గర నుంచి ఇలా సన్నగా స్టార్ట్ చేసి మిడిల్లో ఒక 3/4 ఇంచ్ వచ్చేట్లుగా మార్క్ చేసుకుని మళ్ళీ సన్నగా ఎండ్ చేసేయాలి. ఇక్కడ వీడియోని గమనించండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవేంటంటే పాత క్లాత్స్ మీద పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు మీరు ప్రాక్టీస్ చేయగా మీకు ఈ డ్రాయింగ్స్ అనేది ఎలా గీయాలో ఈజీ అవుతుందన్నమాట. వెంటనే పని రాదండి, కొంచెం టైం తీసుకుంటారు. ఏ పనైనా సరే మనకి సమయాన్ని బట్టే వస్తుంది కదా. ఇలా కరెక్ట్గా కటింగ్ చేసామని లేదా అనేది హ్యాండ్ సైజుకి మన బ్యాక్ సైజుకి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడైతే నేను చెక్ చేస్తున్నాను. లాగొద్దు, జస్ట్ అలా తిప్పుతూ ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే కరెక్ట్గానే వచ్చేసింది నాకు. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ దీన్ని కూడా ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఈ వీడియోని గమనించండి, నేను ఎలా వేస్తున్నాను క్రాస్ అనేది. ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి. ఇలా నీట్గా క్రాస్గా వేసుకొని మన బ్యాక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ అయితే గీసేసుకోండి. బ్యాక్ చుట్టూ కూడా మీరు లైన్స్ అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ చుట్టూ లైన్స్ గీసేసుకోండి. బ్యాక్ ఎంతవరకు ఉంది అనేది గుర్తు కోసం లైన్స్ అయితే గీసేసుకోవాలి. ఇలా నీట్గా లైన్స్ అయితే గీసేసుకొని ఇక్కడ మనం ఆర్మ్ సైజ్ మార్క్స్ ఉంది కదా, అక్కడ ఒక మార్క్ పెట్టేసి మనం ఇక్కడ బాక్స్లో డ్రా చేసాం కదా, పై లైను ఒరిజినల్ లైన్ అనమాట. అక్కడ లైట్గా కత్తెరతో ప్రెస్ చేస్తే మనకి కింద అనేది మార్క్ పడిద్ది. ఆ మార్క్ దగ్గర ఇలా పెట్టేసి లైన్స్ అయితే గీసేసుకోండి. ఈ బ్యాక్ ఆర్మ్ రౌండ్ కూడా మీరు ఇక్కడ ఇందాకే గీసేసుకోండి. రౌండ్ ఎలా ఉంది అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ముందే గీసుకుంటే తర్వాత గీసే కన్నా బ్యాక్ని బట్టే మనం ఫ్రంట్ తీస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ మార్క్ కూడా తీసేసుకొని ఈ కింద మిగిలిన దాంట్లో 1/2 ఇంచు లోతు కోసం మార్క్ చేసుకుంటే సరిపోయిద్ది. వీడియోని గమనించండి, వీడియోలో నేను ఎలా గీస్తున్నాను అనేది గమనించి ఆ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా అంతే. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి నెక్ చుట్టూ ఇలా సర్దుకుంటూ హ్యాండ్ చూసుకొని సర్దుకుంటూ ఒక నెక్ మార్క్ అనేది ఫ్రంట్ నెక్ మార్క్ అనేది చేసేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి పైకి కూడా ఒక మార్క్ అనేది చేసేసి బాక్స్ లాగా డ్రా చేసుకుని ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది డ్రా చేసుకోవాలి.
ఇక్కడ ఫ్రంట్ నెక్ లోత్ అనేది మరీ బ్రాడ్గా ఉండడం ఇష్టం లేని కస్టమర్లకైతే చూసి గీసుకోండి. మరీకి కిందకి గీసేయద్దు. కార్నర్ దగ్గర గీసేసి ఇక్కడ నేను అంటే 2 ఇంచులు తక్కువగా బ్యాక్ కన్నా 2 ఇంచులు పైకి ఫ్రంట్ ఉండేట్లుగా మార్క్ అయితే చేసుకోవాలి. అదే ఇక్కడ నేను చేస్తున్నాను. బ్యాక్ కన్నా 2 ఇంచులు పైకి ఉండేట్టుగా లైన్ అయితే గీసేసుకుని ఇక్కడ మనకి బ్యాక్ లెంత్ ఎప్పుడైనా సరే 16 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా బ్యాక్ ఎంతవరకు ఉందో అక్కడ లైన్ అయితే గీసుకున్నాం కదా, దానిపైన 2 ఇంచెస్కి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ కోసం తగ్గించుకుని బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచులేమో లెంత్ తీసుకోవాలి. 3 ఇంచులేమో మనకి పావు తక్కువ 3 ఇంచులు మెయిన్ డాట్ హైట్ తీసుకోవాలి. ఈ సైడ్ నుంచి 2.5కి ఒక మార్క్ పెట్టేసుకుని పావు తక్కువ 3కి మరొక మార్క్ పెట్టేసుకోండి. ఈ పావు తక్కువ 3 అనేది చెస్ట్ పాయింట్ మార్కు. మొత్తం పెట్టేసి ఆ సైడ్ నుంచి మధ్యలో మార్క్ వరకు ఎంత ఉందో గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చూసారు కదా, ఇక్కడ నేను 2 ఇంచులు మార్క్ పెట్టాను కదా, అక్కడికన్నా ఒక 1/2 ఇంచు కిందకి గీసుకున్నాను లైను. సైడ్ నుంచి 2.5 పెట్టి చెస్ట్ పాయింట్ కూడా పావు తక్కువ 3 పెట్టి చెస్ట్ పాయింట్ హైట్ కూడా నేను పావు తక్కువ 3కి మార్క్ చేశాను. సైడ్ నుంచి పావు తక్కువ 4, చెస్ట్ పాయింట్ హైట్ పావు తక్కువ 3కి మార్క్ చేశాను. ఇక్కడ ఈ ఉక్సులు పట్టి సైడ్ 1.5 ఇంచు పైకి పెట్టేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. మార్క్ చేసేసి మనకి నడుము సైజు ఎంత ఉంది అనేది ఒక భాగం ఇందాక మనం కొలుచుకున్నాం కదా, అది ఇటు పక్కన ఖర్చులతో కలిపి వచ్చేట్లుగా చూసుకుని ఈ కింద మార్క్ నుంచి ఈ విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి. నీట్గా క్రాస్గా ఒక పావు ఇంచుకి నెక్ దగ్గర నుంచి స్ట్రైట్గానే గీసుకోవాలి. కిందకు వచ్చేసరికి ఒక పావు ఇంచు లైన్ అయితే గీసుకోండి. ఉక్సులు పట్టి అవి యాడ్ చేసుకోవడానికి ఆ కుట్లు అనేది సరిపోతుంది. ఇలా డాట్స్ కూడా ఇక్కడ నేను వీడియోలో ఎలా గీస్తున్నానో గమనించి అదేవిధంగా డాట్స్ అయితే గీసుకోండి. ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి ఒక పావు తక్కువ 3 అయితే సరిపోతుందండి. ఆ సైడ్న 3.5 వరకు పెట్టవచ్చు, కానీ 3.5 అనేది ఎక్కువైపోతుందని నేను పావు తక్కువ 3కే క్రాస్ బెల్ట్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను. క్రాస్ బెల్ట్ ఈ సైడ్న 3.5, ఇటేమో పావు తక్కువ 3కి మార్క్ చేసి విడ్త్ 2 ఇంచులు ఖర్చు, ఒరిజినల్ క్రాస్ బెల్ట్ ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్లో చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు మామూలుగా మన మెయిన్ ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్స్ అయితే గీసేసుకోండి. ఇలా క్రాస్గా అయితే గీసేసుకోండి. 4.5 ఇంచుల దగ్గర 2.5కి మార్క్ పెట్టేసుకొని మిగిలిందంతా ఇలా ర్యాండమ్గా కలుపుకోవటమే. ఇప్పుడు ఎలా అయితే మనం కటింగ్ చేసామో అదేవిధంగా డ్రాయింగ్ వేసామో అదేవిధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మనం డ్రాయింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. సేమ్ ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి.
మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. ఇలా ఈ డాట్స్ కూడా పెట్టేస్తే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ఈ మెయిన్ డాట్స్ కూడా ఇలా పెట్టేసుకోండి. మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర లైట్గా ప్రెస్ చేస్తే మనకి వెనక సైడ్ కూడా ఆ మార్క్ అనేది పడిపోతుంది. స్టిచ్చింగ్ అప్పుడు మనం ఆ కట్స్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వైపు సెట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. దాన్ని ఎలా చేయాలనేది కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.